దిల్సే హైదరాబాదీ హలీం మన జుబేర్ గారి ఆధ్వర్యంలో అప్రయత్నంగా 13 ఏళ్ళ నుంచి వృద్ధి చెందుతూ ఈ స్థాయికి వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది పెద్దలు దీన్ని ఓపెన్ చేస్తున్నారు. నేను కూడా 3-4 సంవత్సరాల నుంచి 3వ సంవత్సరం నేను కూడా జుబేర్ భాయ్ హలీం సెంటర్కి రావటం. పవిత్రమైన మాసం రంజాన్. మనం చూడండి, ఇప్పుడు డైటీషియన్ దగ్గరికి వెళ్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ చెప్తున్నారు. సైన్స్ అసలు అభివృద్ధి చెందని టైంలో కూడా ఈ తాలూకా మత పెద్దలు ఎంత చక్కగా డిజైన్ చేశారంటే, ఈ మార్నింగ్ 4 o'clock 5 o'clock లోపు తినేయడం, నమాజ్ చేసుకోవటం, మళ్ళీ ఈవినింగ్ పర్టికులర్ టైం 6 or 7 o'clock చేయడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 10 hours 12 hours గ్యాప్ ఉండటం. జీర్ణ ప్రక్రియకి ఆరోగ్యంతో పాటు భక్తి ద్వారా భయం అంటే గాడ్ ఫీరింగ్, ఆ భక్తి ఎంత పెంపొందిస్తే అంత గాడ్ ఫీరింగ్ వస్తుంది. పాపం, విచక్షణ, డూస్ డోంట్స్ అన్నీ తెలియజెప్పే విధంగా ఇలాంటి పండుగల్ని డిజైన్ చేసిన పెద్దలందరికీ కూడా మనందరం ఎంతో కృతజ్ఞతగా రుణపడి ఉండాలి. ఇలాంటి మాసంలో ఈ తాలూకా రోజా ఉండే వాళ్ళకి బలవంతమైన ఈ హలీంని అందజేస్తున్న నిర్వాహకులకు, మరి ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన పెద్దలకు, మీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మంచి పౌష్టికాహారం అందించడం నిజంగా హలీం భాయ్ 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క నా వాటిలో పెట్టడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు తినే విధంగా మంచి పౌష్టికాహారం అందించడం ఈ రంజాన్ మాసంలో ముస్లిం పెద్దలందరూ కూడా ఎంతో పవిత్రంగా చేసే మాసం. అలాంటి మాసంలోని మన జుబేర్ భాయ్ నా వాటిలో ఏర్పాటు చేయడం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, హలీం సెంటర్ని ఓపెన్ చేయడానికి గత 3 సంవత్సరాలుగా సీతందాస్ సుధాకర్ గారు తన యొక్క అమూల్యమైన చేతులతో ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో కూడా చాలా మంది పెద్ద పెద్ద మహనీయులు, నాయకులు హలీం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ హలీం సెంటర్ అనేది నాకన్నా ఎక్కువగా మా యొక్క సోదరులైన క్రైస్తవ హిందూ సోదరులు చాలా ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇది కుల మతాలకు అతీతంగా రంజాన్ ఎప్పుడు వస్తుందంటే నాకన్నా ఎక్కువ మా యొక్క సోదరులు ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు. నిజంగా నాకు ఇంత ఎంకరేజ్ చేసిన నా కస్టమర్లకి, విశాఖ వాసులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ టేస్ట్ నేను ఇవ్వడానికి నా స్థాయి శక్తుల ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ, రేట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పూర్తిగా టేస్ట్ జనాలకి అందించే ప్రయత్నం చేస్తాను.